మహానీయుడు, బడుగు బలైన వర్గాల గురించి రాజ్యాంగం రాసిన ఏకైక వ్యక్తి అది బాబాసాహెబ్ అంబేద్కర్. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ రాసినటువంటి రాజ్యాంగం కాదు, మన రాజ్యాంగం రాసుకోవాలి. మనకున్నటువంటి కింది లెవెల్లో వాళ్ళ బతుకు తెరువులు ఎట్లున్నాయని ఆలోచన చేస్తే ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఏమన్నారంటే, కడుపు గాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే రాజ్యాంగం రాయాలంటే ఎవరు రాయగలుగుతారంటే బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన బ్యారిస్టర్ ఉన్నాడు, ఆయన రాయగలుగుతాడని ఇచ్చారు. అందుగురించి ఆయన ఇవాళ వర్ధంతి. దీంతో పాటు నేను ఒక మాట చెప్తున్నా, ఎప్పుడు చూసినా నెహ్రూను పక్కకు పెట్టే పని, నెహ్రూను కించపరిచే పని ఆలోచన చేస్తున్నారు బీజేపీ. కానీ ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 15 ఆగస్టు 1947లో 14 మంది మంత్రులు ఉంటే అందులో 6గురికి అవకాశం ఇచ్చారు వీకర్ సెక్షన్కు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అదేవిధంగా రఫీ అహ్మద్ కిడ్వై, అదేవిధంగా జగజీవన్ రామ్, తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా సర్దార్ బల్దేవ్ సింగ్, ఈయన కూడా బీసే, అదేవిధంగా మన రాజ్ కుమారి అమృత్ కౌర్ అని మహిళలకు కూడా అన్నాడు అవకాశం ఇచ్చారు. అంటే సోషల్ జస్టిస్ స్టార్ట్ అప్పటి నుంచి అయ్యిందో అంటున్నా, దానికి ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందు గురించి ఇక్కడ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక బీసీల గురించి ఆయన ఆలోచన చేసి వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి యుతి భాగీదారి అన్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కామారెడ్డిలో డిక్లేర్ చేశాం, 10 జిల్లాలు తిరిగాం. ఆ తర్వాత కామారెడ్డిలో ఆయన 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. కానీ ఈ లోపల మీ అందరికీ తెలుసు, కోర్టులన్నీ మా చేతిలో లేవు. గతంలో కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు ఆల్టర్నేట్ ఒకటే, నేను పోయిన సోనియా గాంధీ మేడం యాజ్ ఎ యూపీఏ చైర్పర్సన్, మేము లోకల్ లాంగ్వేజ్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలో చదువుతాం, కానీ టాలెంట్ ఎవరి సొత్తు కాదు, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది ఆ అమ్మ యాజ్ ఎ చైర్పర్సన్ ఆమె ఏం చేసింది, మన్మోహన్ సింగ్ గారికి చెప్పి బిల్లు పెట్టించింది. బిల్ పాస్ అయిందా లేదా? ఇవాళ కొన్ని వేల మంది పిల్లలు ఐఐటీలో చదివి ఇవాళ 1,20,000 జీతం సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. కనుక ఈ ప్రభుత్వం కేవలం మమ్మల్ని నిందించడానికే చేస్తున్నారు. ఇవాళ కోర్టులు అడ్డం వచ్చినాయి. వాళ్ళు అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ ఇస్తే మేమేమనలే.